వియర్స్ ఎంఎస్ వర్డ్ లో ఈ వీడియోలో మనం కంట్రోల్ ఏ నుంచి కంట్రోల్ జెడ్ వరకు ఈచ్ షార్ట్ కట్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుందో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందామండి. హాయ్ వియర్స్, నా పేరు దుర్గా ప్రసాద్. మీరు చూస్తున్నారు కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. వియర్స్ ఎంఎస్ ఎక్సెల్ లో కూడా కంట్రోల్ ఏ నుంచి కంట్రోల్ జెడ్ వరకు ఈచ్ షార్ట్ కట్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుందో చెప్పడం జరిగిందండి. ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో పైన ఐ కార్డ్స్ లో ఇచ్చాను, చూసుకోండి. ఇప్పుడు డైరెక్ట్ గా కాన్సెప్ట్ లోకి వెళ్దాం. వియర్స్, ఈ కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనేది నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. అలానే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్ ని ఒక ఆర్డర్ లో చూసుకోండి. అలానే ప్రతి వీడియోలో కింద డిస్క్రిప్షన్ లో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు వీడియో లింక్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. అలానే computersadda.com అనే వెబ్సైట్ లోకి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు, దానికి సంబంధించిన వీడియోస్, నోట్స్, ప్రాక్టికల్ ఫైల్స్, అలానే షార్ట్ కట్ కీస్ కూడా నేర్చుకోండి. ఫస్ట్ షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ ఏ, సెలెక్ట్ ఆల్. మీరు ఓపెన్ చేసిన డాక్యుమెంట్ లో ఎంత డేటా అయితే ఉందో ఆ టోటల్ డేటా మొత్తం ఎట్ ఎ టైం ఒకేసారి సెలక్షన్ చేయడానికి యూజ్ చేసే షార్ట్ కట్ కంట్రోల్ ఏ. టోటల్ ఎన్ని పేజెస్ అయితే ఉన్నాయో టోటల్ గా సెలక్షన్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో డాక్యుమెంట్ ఓపెన్ చేశానండి, ఇందులో టోటల్ గా 6 పేజెస్ డేటా ఉందండి. కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, టోటల్ డేటా మొత్తం సెలక్షన్ అవుతుంది. అలానే నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ బి, బోల్డ్. కొన్ని ఫార్మేట్ లో పర్టికులర్ డేటాని హైలైట్ అవ్వడానికి, అవి థిక్గా రావడానికి బోల్డ్ అప్లై చేయాలండి. ఇక్కడ సమ్ హెడ్డింగ్ ఉందండి, దీన్ని సెలక్షన్ చేసి బోల్డ్ అప్లై చేయాలంటే బోల్డ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. దీని డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ బి. ఇదిగోండి, థిక్గా వచ్చిందా రాలేదా. అండ్ ఆ బోల్డ్ అనేది రిమూవ్ చేయాలంటే సేమ్ షార్ట్ కట్ అండి, కంట్రోల్ బి. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ సి, కాపీ అండి. సెలెక్ట్ చేసిన డేటా, అది ఎంత పెద్ద డేటా అయినా కావచ్చండి, ఆ సెలెక్ట్ చేసిన డేటాని కాపీ చేయాలంటే షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ సి. ఈ పర్టికులర్ డేటాని వేరొక లొకేషన్ లో డైరెక్ట్ గా మీరు పేస్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ డి, ఫాంట్ ఫార్మేట్ కి సంబంధించిన సమ్ విండో అనేది ఓపెన్ అవుతుందండి. ఈ పర్టికులర్ విండోలో డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్, సైజు ఇవన్నీ ఎట్ ఎ టైం ఒకేసారి అప్లై చేయొచ్చు. అలానే ఇందులో ఇంకో ఆప్షన్ కూడా ఉందండి, సెట్ యాజ్ డిఫాల్ట్. నన్ను చాలా మంది అడిగారండి, సార్ నేను ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ముందుగానే డేటాకి కలర్ అని, అలానే అండర్లైన్ అనేది, సైజ్ అనేది ఎక్కువ వచ్చేస్తుందండి. అలా కాదండి, నాకు కావాల్సిన ఫార్మేట్ ప్రకారంగా రావాలి అనుకుంటే ఆ ఆప్షన్ కూడా మనకి డైరెక్ట్గా ఫాంట్ ఫార్మేటింగ్ విండోలో ఉండిద్దండి. ఇప్పుడు మీరేంటంటే మీకు ఎలాంటి ఫార్మేట్ అయితే కావాలో ఆ ఫార్మేట్ని ముందుగానే చూజ్ చేసుకోండి. ఇప్పుడు నాకు కావాల్సిన ఫార్మేట్ అండి, ఇక్కడ నేను ఫాంట్ స్టైల్ వచ్చి టైమ్స్ న్యూ రోమన్ లో పెట్టుకున్నాను, రెగ్యులర్ లో పెట్టుకున్నాను, సైజ్ వచ్చి 10 చాలండి, ఓకేనా. అండ్ ఎలాంటి ఎఫెక్ట్స్ అప్లై చేయకుండా సెట్ యాజ్ డిఫాల్ట్. ఈ ఫార్మేట్ డిఫాల్ట్ గా ప్రతి డాక్యుమెంట్ లో రావాలి. ఇక్కడ సెట్ యాజ్ డిఫాల్ట్ అనే బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఇంకో బాక్స్ ఓపెన్ అయింది, ఓన్లీ ఈ డాక్యుమెంట్ లోనే రావాలా ఆ ఫార్మేట్ అనేది. ప్రతి డాక్యుమెంట్ అంటే మీరు ఒక న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేసినా సేమ్ ఫార్మేట్ తో రావాలనుకుంటే ఇక్కడ ఆల్ డాక్యుమెంట్స్ అనే రేడియో బటన్, సెకండ్ రేడియో బటన్ సెలెక్షన్ చేసి ఓకే చేయండి. ఇప్పుడు నేను ఒక న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు టైప్ చేయండి. ఇదిగోండి, మనకి డిఫాల్ట్ గా టైమ్స్ న్యూ రోమన్ అనే ఫాంట్ స్టైల్ 10 సైజ్ తో వచ్చేస్తుంది. అలానే నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఈ. సెలెక్ట్ చేసిన డేటా అలైన్మెంట్ అనేది సెంటర్ లోకి రావాలంటే మనం యూజ్ చేసే షార్ట్ కట్ కంట్రోల్ ఈ. ఇక్కడ ఈ లెటర్ లో చూస్తే మెయిన్ హెడ్డింగ్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ లో ఉందండి. మరి సెంటర్ లో రావాలంటే కర్సర్ ఇక్కడ పెట్టేసి స్పేస్ బార్ కొడుతూ కూర్చుంటామా? అలా కాకుండా ఆ హెడ్డింగ్ ని సెలక్షన్ చేసి కంట్రోల్ ఈ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా సెంటర్లోకి వచ్చేస్తుంది. అలా ఇక్కడ మై డియర్ స్ట్రైకర్ అనే వర్డ్ ఉంది కదండి, సెలక్షన్ చేసి కంట్రోల్ ఈ ప్రెస్ చేయండి, సెంటర్లోకి వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఎఫ్ అండి. దానికన్నా ముందు ఇక్కడ డాక్యుమెంట్ గమనించండి, టోటల్గా 6 పేజెస్ మ్యాటర్ ఉందండి. టోటల్గా 6 పేజెస్ ఉన్నాయి. అలానే ప్రతి పేజీలో హెడ్డింగ్స్ ఉన్నాయి, ఓకేనా. ఇప్పుడు నేను కీబోర్డ్లో కంట్రోల్ ఎఫ్ అన్నాను. ఇదిగోండి, మనకి లెఫ్ట్ సైడ్లో నావిగేషన్ అని ఒక బాక్స్ అనేది ఓపెన్ అయిందండి. మన డాక్యుమెంట్లో మనం డైరెక్ట్గా మనకు కావాల్సిన పేజీలోకి, మనకు కావాల్సిన హెడ్డింగ్లోకి జంప్ అవ్వాలి అంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అనేది యూజ్ అవుతాయి. ఇక్కడ పేజెస్ అన్నానండి, ఇక్కడ కావాల్సిన పేజీలో 5th పేజీ మీద క్లిక్ చేశాను, డైరెక్ట్గా 5th పేజీలో జంప్ అయ్యాం. అలానే హెడ్డింగ్స్, ఇక్కడ హెడ్డింగ్స్ అనేది ముందుగానే డిఫైన్ చేశానండి. హోమ్ ట్యాబ్లో
డిఫాల్ట్ గా కొన్ని హెడ్డింగ్స్ అనేది డిఫైన్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఆ హెడ్డింగ్ ఉన్న పేజీలోకి డైరెక్ట్ గా జంప్ అయ్యాం. అలానే ఇన్ డిజైన్ అన్నానండి, ఆ పేజీలోకి డైరెక్ట్ గా జంప్ అవ్వచ్చు. అలానే ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంది కదండి, కావాల్సిన వర్డ్ ని క్యారెక్టర్ ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను వీడియో అని టైప్ చేశానండి, ఆటోమేటిక్ గా ఏ హెడ్డింగ్స్ లో ఎక్కడెక్కడ కంటెంట్ ఉందో ఆ వీడియో అనే వర్డ్ అనేది హైలైట్ అవుతుంది చూడండి. ఓకేనా? కానీ మనకి న్యూ వెర్షన్లో ఇలా నావిగేషన్ అనే బాక్స్ ఓపెన్ అవుతుందండి. అదే మనకి ఓల్డ్ వెర్షన్లో అనుకోండి, ఫైండ్ అనే ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. అది కూడా చూపిస్తానండి. అలానే నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ జీ అండి. కంట్రోల్ జీ ప్రెస్ చేశారనుకోండి, ఇదిగోండి ఇక్కడ గో టు అనే ఒక బాక్స్ అనేది ఓపెన్ అయిందండి. గో టునే కాదండి, రీప్లేస్ అని, ఫైండ్ అని ఇక్కడ 3 ట్యాబ్స్ అనేది ఓపెన్ అయినాయి. మనకి ఓల్డ్ వెర్షన్లో కంట్రోల్ ఎఫ్ కనుక ప్రెస్ చేస్తే ఫైండ్ అనే ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇందులో పర్టికులర్ వర్డ్ని మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వర్డ్ అని టైప్ చేసి రీడింగ్ హైలైట్ ఆల్ అన్నారు అనుకోండి, వర్డ్ అనేది ఎక్కడెక్కడైతే ఉందో ప్రతి చోట హైలైట్ అవుతుందండి. అవసరం లేదనుకుంటే ఇక్కడ క్లియర్ హైలైటింగ్ అనండి. ఓకేనా? అలానే ఈ గో టు అనే ఆప్షన్ ద్వారా మనం ఏం చేయొచ్చు, కావాల్సిన పేజీలోకి, సెక్షన్ లోకి, బుక్ మార్క్ లోకి అండ్ ఆబ్జెక్ట్ లోకి పర్టికులర్ నెంబర్ ద్వారా డైరెక్ట్ గా జంప్ అవ్వచ్చండి. ఇక్కడ నేను హెడ్డింగ్ అనే వర్డ్ ని సెలక్షన్ చేసి ఇక్కడ 1 అని టైప్ చేసి ఫస్ట్ హెడ్డింగ్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఇచ్చేసి గో టు అన్నానండి. ఫస్ట్ హెడ్డింగ్ దగ్గరికి జంప్ అయ్యాం. అలానే పేజీలోకి వెళ్ళి 6th పేజీ ఆ నెంబర్ ఇచ్చేసి గో టు అన్నాం అనుకోండి, 6th పేజీలోకి జంప్ అయ్యాం. ఇలా కావాల్సిన పేజీలోకి, బుక్ మార్క్ లోకి, హెడ్డింగ్ లోకి డైరెక్ట్ గా మనం జంప్ అవ్వడానికి గో టు అనే ఆప్షన్ యూజ్ అవుతుందండి. దానికి షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ జీ. అలానే నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ హెచ్ అండి. ఇక్కడ రీప్లేస్ అనే ట్యాబ్ అనేది హైలైట్ అవుతుందండి. పర్టికులర్ వర్డ్ ప్లేస్ లో వేరొక వర్డ్ ని, వేరొక క్యారెక్టర్ ని డైరెక్ట్ గా మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియో అనే వర్డ్ అనేది ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ నాకు ప్రసాద్ అనే వర్డ్ రీప్లేస్ అవ్వాలండి. డైరెక్ట్ గా మీరు ఇక్కడ రీప్లేస్ అనే బటన్ క్లిక్ చేశారనుకోండి, స్టెప్ బై స్టెప్ రీప్లేస్ అవుతా ఉంటుంది. అదే రీప్లేస్ ఆల్ అన్నాను అనుకోండి, ఆటోమేటిక్గా ఇదిగోండి వీ మేడ్ 16 రీప్లేస్మెంట్స్, అంటే 16 టైమ్స్ వీడియో అనే వర్డ్ ఉంది, అక్కడ ప్రసాద్ అనేది రీప్లేస్ అయింది. అలానే నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఐ అండి. సెలెక్ట్ చేసిన డేటాని కొంచెం బెండ్ అవ్వాలండి, ఇటాలిక్ స్టైల్లో రావాలి అంటే దానికి డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఐ. ఇక్కడ హెడ్డింగ్ చూడండి కొంచెం ఏటవాలుగా వచ్చింది, కొంచెం బెండ్ అయిందండి. అలానే నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ జే, జస్టిఫై అండి. ఈ పర్టికులర్ ఆప్షన్ అనేది మనకి పారాగ్రాఫ్ లో బాగా యూజ్ అవుతుందండి. ఇక్కడ 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయండి, సెలక్షన్ చేశాను. లెఫ్ట్ మార్జిన్ చూసుకుంటే సమానంగా ఉందండి స్ట్రైట్ గా. అదే రైట్ సైడ్ లో చూసుకుంటే ఒక లైన్ ముందుకి వెనక్కి ఉంది. ఇప్పుడు కరెక్ట్ గా ఉందా? లేదండి. ఇప్పుడు మీరు కంట్రోల్ జే, జస్టిఫై ఆప్షన్ యూజ్ చేశారనుకోండి, లెఫ్ట్ అండ్ రైట్ లో బోత్ సైడ్స్ లో పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది. ఈ పర్టికులర్ ఆప్షన్ అనేది డిఫరెంట్ ఫార్మేట్ లో, పారాగ్రాఫ్స్ ఉన్న ఆ ఫార్మేట్ లో బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ కే అండి, హైపర్ లింక్ అండి. మీరు మీ డాక్యుమెంట్ లో పర్టికులర్ వర్డ్ కి వేరొక ఫైల్ ని లింక్ గా సెట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను పవర్ఫుల్ అనే వర్డ్ ని సెలక్షన్ చేసి కీబోర్డ్ లో కంట్రోల్ కే అన్నానండి. హైపర్ లింక్ కి సంబంధించిన బాక్స్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనం ఏంటంటే ఈ పవర్ఫుల్ అనే వర్డ్ని సెలక్షన్ చేస్తే నాకు నా కంప్యూటర్లో ఉన్న వేరొక డాక్యుమెంట్, వేరొక ఇమేజ్ ఫైలు అది ఓపెన్ అవ్వాలి. ఓకేనండి, నాకు ఇక్కడ డెస్క్టాప్ మీద పీడీసీసీ లోగో అని ఒక ఇమేజ్ ఫైల్ ఉందండి. సెలక్షన్ చేసి దీన్ని లింక్ చేశానండి. ఇప్పుడు ఇక్కడ ఈ లింక్ చేసిన ఆ పర్టికులర్ టెక్స్ట్ అనేది ఇలా బ్లూ కలర్లో అండర్లైన్ వచ్చి హైలైట్ అవుతుందండి. ఇప్పుడు మీరు కంట్రోల్ పట్టుకొని ఈ వర్డ్ని క్లిక్ చేశారనుకోండి, ఆ ఇమేజ్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఇదిగోండి ఈ విధంగా. అలానే కాదండి, ఇదే డాక్యుమెంట్లో పర్టికులర్ వర్డ్ని సెలక్షన్ చేస్తే వేరొక పేజీలో ఉన్న హెడ్డింగ్కి కూడా లింక్ పెట్టుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డాక్యుమెంట్ అనే వర్డ్ని సెలక్షన్ చేసి కీబోర్డ్లో కంట్రోల్ కే అన్నానండి. ఇక్కడ నేనేమంటున్నాను, ప్రీవియస్గా ఎగ్జిస్టింగ్ ఫైల్ ఆర్ వెబ్ పేజ్, ఈ ఆప్షన్ని సెలక్షన్ చేశానండి. ఇప్పుడు ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్లోనే హెడ్డింగ్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ కొరల్ రా అనే హెడ్డింగ్ అంటే ఆ పేజీలోకి జంప్ అయ్యేటట్టు ఈ హెడ్డింగ్ని సెలక్షన్ చేసి ఓకే అన్నానండి. ఇప్పుడు చూడండి ఎంఎస్ ఎక్సెల్లో డాక్యుమెంట్ అనేది సెకండ్ పేజీలో ఉంది. ఇప్పుడు కంట్రోల్ పట్టుకుని ఈ డాక్యుమెంట్ అనే వాటిని క్లిక్ చేయండి. ఇదిగోండి డైరెక్ట్గా కొరల్ రా అనే పేజీలోకి ఆ హెడ్డింగ్ దగ్గరికి జంప్ అయ్యాం. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఎల్ అండి. సెలెక్ట్ చేసిన డేటా అనేది మనకి లెఫ్ట్ అలైన్మెంట్ లో రావాలి అంటే డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఎల్. ఇప్పుడు సెలెక్ట్ చేసిన హెడ్డింగ్ అనేది సెంటర్ లో ఉంది, లెఫ్ట్ లోకి రావాలి. కంట్రోల్ ఎల్ ప్రెస్ చేయండి, లెఫ్ట్ లోకి వచ్చేస్తుంది. అదే సెంటర్ లో రావాలంటే కంట్రోల్ ఈ, లెఫ్ట్ లోకి రావాలంటే కంట్రోల్ ఎల్.
అలానే నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఎం అండి. సెలెక్ట్ చేసిన పారాగ్రాఫ్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ నుంచి మార్జిన్ అనేది హాఫ్ ఇంచ్ అనేది మనకి జరుగుతూ ఉండిద్దండి. ఇప్పుడు నేను ఇక్కడ 2 పారాగ్రాఫ్స్ సెలెక్షన్ చేసి కంట్రోల్ ఎం ప్రెస్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఈ విధంగా పెంచుకోవచ్చు. దీని డైరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి హోమ్ ట్యాబ్లోనే పారాగ్రాఫ్ ప్యానల్లోనే ఇదిగోండి ఇక్కడ ఉందో చూడండి, డిక్రీజ్ ఇండెంట్, ఇంక్రీజ్ ఇండెంట్. దీనికి డైరెక్ట్ షార్ట్ కట్టే కంట్రోల్ ఎం. అండ్ డిక్రీజ్ చేయాలంటే ఇదిగోండి ఈ ఆప్షన్ యూజ్ చేయండి. అలానే నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఎన్ అండి. ప్రెసెంట్ ఓపెన్ లో ఉన్న డాక్యుమెంట్ కాకుండా ఒక న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలంటే డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఎన్. ఇదిగోండి డైరెక్ట్ గా న్యూ డాక్యుమెంట్ అనేది క్రియేట్ అయింది. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఓ. ఆల్రెడీ సేవ్ చేసిన డాక్యుమెంట్ ని ఓపెన్ చేయాలంటే దానికి డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఓ. ఇక్కడ మీరు బ్రౌజ్ చేసి మీ కంప్యూటర్లో ఏ లొకేషన్లో ఉన్నాయో మీ వర్డ్ ఫైల్స్ అనేది డైరెక్ట్గా సెలెక్షన్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ పి. సెలక్షన్లో ఉన్న డాక్యుమెంట్ ప్రింటింగ్ ఇవ్వాలంటే డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ పి. ఆటోమేటిక్గా ప్రింట్ ప్రివ్యూ వస్తుంది. కావాల్సిన ప్రింటర్ని చూస్ చేసుకోండి. డబుల్ సైడా సింగిల్ సైడా ఎలా కావాలి ఏందనేది పేజీ సెటప్ ఆప్షన్స్ అని యూజ్ చేసుకొని డైరెక్ట్గా ప్రింటింగ్ ఇచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ క్యూ అండి. సెలెక్ట్ చేసిన పారాగ్రాఫ్లో ఉన్న పారాగ్రాఫ్ ఫార్మేటింగ్ ఆప్షన్స్ని రిమూవ్ చేయాలంటే మనం యూజ్ చేసే షార్ట్ కట్ కంట్రోల్ క్యూ అండి. ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారండి. ఫార్మేటింగ్ అనగానే మనం ఓకే పారాగ్రాఫ్స్ని సెలెక్షన్ చేసి ఇక్కడ అప్లై చేసిన కలర్ కావచ్చు, బోల్డ్, అండర్లైన్ ఇవన్నీ అప్లై చేస్తామండి. వీటిని రిమూవ్ చేయాలంటే డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ క్యూ అంటారు, కానీ రిమూవ్ అవ్వదండి. ఎందుకంటే ఇక్కడ నేనేమన్నాను, పారాగ్రాఫ్ ఫార్మేటింగ్ అన్నానండి. అంటే మనకేందంటే ఒక పారాగ్రాఫ్కి అప్లై చేసిన ఆప్షన్స్ అనమాట. పారాగ్రాఫ్ ప్యానల్లో మనకి ఇక్కడ లైన్ స్పేసింగ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలానే అలైన్మెంట్స్ అంటే సెంటర్లో పెట్టుకున్నాను. అలానే నేను ఇక్కడ ఇండెంట్ని ఇంక్రీజ్ చేశానండి. ఇలాంటి ఆప్షన్స్ మీరు అప్లై చేశారనుకోండి, వీటిని రిమూవ్ చేయాలంటే డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ క్యూ ప్రెస్ చేయండి. మళ్ళీ పారాగ్రాఫ్ అనేది నార్మల్గా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఆర్ అండి. ఇప్పటిదాకా మనం సెలెక్ట్ చేసిన ఆ వర్డ్ని అలైన్మెంట్ అనేది సెంటర్లో పెట్టుకున్నాము, కంట్రోల్ ఈ. లెఫ్ట్లో పెట్టుకున్నాము, కంట్రోల్ ఎల్. అలానే రైట్లోకి రావాలంటే షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఆర్ అండి. రైట్ అలైన్మెంట్కి షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఆర్. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఎస్ అండి. ఓపెన్లో ఉన్న డాక్యుమెంట్ అనేది సేవ్ చేయాలనుకుంటే షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఎస్. ఆల్రెడీ సేవ్ చేసి ఉన్న ఫైల్ అనుకోండి, ఆల్రెడీ నేమ్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా అందులోనే సేవ్ అయింది. అదే మీరు ఒక న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేశారండి, ఇందులో కొత్తగా ఏదైనా డేటా టైప్ చేసి దీన్ని సేవ్ చేయాలంటే కంట్రోల్ ఎస్ కొట్టండి. అప్పుడు ఇక్కడ ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. బ్రౌజ్ చేసుకొని మీరేం చేస్తారు, కావాల్సిన లొకేషన్లో కావాల్సిన నేమ్తో సేవ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ టీ అండి. మనం ప్రీవియస్గా కంట్రోల్ ఎం అనే షార్ట్ కట్ యూజ్ చేసాం. సెలెక్ట్ చేసిన పారాగ్రాఫ్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి మనకి ఇండెంట్ అనేది హాఫ్ ఇంచ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కంట్రోల్ ఎం అంటే, అవునా కదా. అండ్ మనం డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. అదే మీరు కంట్రోల్ టీ ప్రెస్ చేశారనుకోండి, ప్రతి పారాగ్రాఫ్లో ఫస్ట్ లైన్ కాకుండా రిమైనింగ్ లైన్స్ అనేది హాఫ్ ఇంచ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఈ విధంగా. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ యూ అండి. సెలెక్ట్ చేసిన డేటాకి అండర్లైన్ అప్లై అవ్వాలంటే డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ యూ. అండ్ రిమూవ్ చేయాలన్నా సేమ్ షార్ట్ కట్ కంట్రోల్ యూ. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ వి పేస్ట్ అండి. మనం పేస్ట్ ఎప్పుడు చేస్తామో ఏదైనా డేటాని కాపీ చేయడం లేదా కట్ చేయడం. ఇప్పుడు కాపీ చేయాలంటే ఆల్రెడీ షార్ట్ కట్ చెప్పానండి. సెలెక్ట్ చేశాను డేటాని, కాపీ చేయాలంటే కంట్రోల్ సి. మీకు కావాల్సిన చోట పేస్ట్ చేయాలి అంటే మనం రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ షార్ట్ కట్ ఉంది కంట్రోల్ వి. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ డబ్ల్యూ అండి. ఓపెన్లో ఉన్న డాక్యుమెంట్ని క్లోజ్ చేయాలంటే షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ డబ్ల్యూ. ఇది ఆల్రెడీ సేవ్ చేస్తున్న డాక్యుమెంట్ అనుకోండి, డైరెక్ట్గా క్లోజ్ అవుతుంది. అదే మీరు సేవ్ చేయలేదండి అంటే మీరు నేమ్ ఇచ్చారు, సేవ్ చేశారు, మళ్ళీ అడిషనల్గా డేటాని ఏదో యాడ్ చేశారు. ఇప్పుడు మీరు కంట్రోల్ డబ్ల్యూ అన్నారు అనుకోండి, మళ్ళీ ఆ పర్టికులర్ డాక్యుమెంట్ని మళ్ళీ మీరు సేవ్ చేసుకోండి. అవసరం లేదనుకుంటే డోంట్ సేవ్. ఈ బాక్సే క్లోజ్ చేయాలనుకుంటే క్యాన్సిల్ అనే బటన్ని క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఎక్స్ అండి. సెలెక్ట్ చేసిన డేటాని కట్ చేయాలి, అక్కడి నుంచి రిమూవ్ చేయాలంటే షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఎక్స్. అండ్ వేరొక చోట మీకు కావాల్సిన చోట ఏం చేస్తారు, పేస్ట్ చేయాలి. డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ వి. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్స్ వచ్చి కంట్రోల్ వై అండ్ కంట్రోల్ జెడ్ అండి. మనము ఇప్పుడు ప్రెజెంట్ ఈ లెటర్లో చూస్తే డిఫరెంట్ వర్క్స్ చేసామండి. అండ్ కంటెంట్ని రిమూవ్ చేసాం, వేరే చోట పేస్ట్ చేసాం, కాపీ చేసాం, అలైన్మెంట్స్ మార్చాం. అలా డిఫరెంట్ యాక్షన్స్ అనేది జరుగుతున్నాయండి. ఆ యాక్షన్స్ అనేది మనం బ్యాక్కి వెళ్ళొచ్చు, స్టెప్ బై స్టెప్ ఫ్రంట్కి వెళ్ళొచ్చు.
బ్యాక్ వెళ్ళాలి అంటే షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ జెడ్ అండి, అండు. చూడండి ప్రీవియస్గా ఇక్కడ కట్ చేసిన డేటా ఆటోమేటిక్గా వచ్చింది. అండ్ మళ్ళీ ముందుకు వెళ్ళాలి అంటే రీడు, దానికి షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ వై. అదిగోండి డేటా అనేది ఇక్కడ కట్ అయిపోయింది. మళ్ళీ కంట్రోల్ వై అనండి, డేటా అనేది ఇక్కడికి వచ్చేసింది. మళ్ళీ కంట్రోల్ జెడ్ అనండి, మళ్ళీ బ్యాక్ వచ్చేసింది వర్క్ అనేది. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా ఎంఎస్ వర్డ్లో కంట్రోల్ ఏ నుంచి కంట్రోల్ జెడ్ వరకు ఈచ్ షార్ట్ కట్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుందో అర్థమైనట్లే కదా వ్యూయర్స్. ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ ఎంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోబోతే అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.